5 ఏళ్ల వయసున్న ప్రజ్ఞకి బార్బీ బొమ్మ అంటే చాలా ఇష్టం. అది కొనుక్కోడానికి తను ఎప్పటినుంచో డబ్బులు దాచుకుంటుంది. ఒకసారి తన స్కూల్ పక్కన రహీం అనే ముసలాయన బొమ్మలు తెచ్చి అమ్ముతాడు. అది చూసి ప్రజ్ఞ ఆ ముసలాయన దగ్గరికి వెళ్తుంది. ప్రజ్ఞ ఆ ముసలాయన్ని, నీ దగ్గర బార్బీ బొమ్మ ఉందా తాత అని అడుగుతుంది. అలాంటివి నా దగ్గర ఉండవు తల్లి, అవన్నీ పట్నంలో ఉంటాయి అని చెప్తాడు. ప్రజ్ఞ ఆ ముసలాయన్ని, ఈ బొమ్మలన్నీ ఎంతకిస్తావు తాత అని అడుగుతుంది. ఆ ముసలాయన, ఇవన్నీ 500కి పైగా ఉంటాయి తల్లి, నువ్వు అప్పుడప్పుడు వచ్చి వీటితో ఆడుకొని వెళ్ళు. ప్రజ్ఞ చాలా ఆనందపడి ప్రతి ఆదివారం ఆ రహీం తాత దగ్గరికి వెళ్ళి బొమ్మలతో ఆడుకుంటుంది. ఒకరోజు ఆ రహీం తాత ఒక బొమ్మని చెక్కుతూ ఉండగా ఒక చిన్న చెక్క ముక్క వచ్చి రహీం తాత కంట్లో పడుతుంది. అది చూసిన ప్రజ్ఞ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొస్తుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టరు రహీం తాతని, నువ్వు ఇక పైన కళ్ళద్దాలు పెట్టుకునే బొమ్మలు చెక్కాలి, లేదంటే కళ్ళకి చాలా ప్రమాదం అని చెప్తారు. ప్రజ్ఞ డిబ్బి పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, ఈ డిబ్బీని నా బొమ్మల్ని తీసుకొని రహీం తాతకి కళ్ళద్దాలు ఇవ్వండి అని అడుగుతుంది. ఆ ముసలాయన తన దగ్గర ఉన్న డబ్బుతో కళ్ళద్దాలు కొనుక్కోకుండా ప్రజ్ఞ పాపకి ఎంతో ఇష్టమైన బార్బీ బొమ్మ కొని ఇస్తాడు. బార్బీ బొమ్మను చూసిన ప్రజ్ఞ ఆనందంతో గంతులు వేస్తుంది. తర్వాత, తాత ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో అని చెప్తుంది. ముసలాయన కళ్ళు మూసుకోగానే ప్రజ్ఞ ఆ ముసలాయనకి కళ్ళద్దాలు ఇస్తుంది. అది చూసి ఆ ముసలాయన చాలా ఆనందపడతాడు. కల్మషం లేని తన మంచి మనసును చూసి గుండెలకి హత్తుకుంటాడు.